అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈ వీడియోలో రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలకు విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 143 వాగ్దానాలు ప్రజలకు చేశారు. వాటిల్లో సూపర్ 6 అనేటువంటి వాటిని బాగా హైలైట్ చేస్తూ, ఆ సూపర్ 6లో కూడా తల్లికి వందనం అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని బాగా హైలైట్ చేస్తూ చంద్రబాబు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి బాగా ఓదరగొట్టినటువంటి సందర్భాల్ని మనం చూసాం. నారా లోకేష్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ఒడైనటువంటి పథకంలో 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 13,000 రూపాయలే ఇస్తా ఉన్నాడు. స్కూల్ మెయింటెనెన్స్ కింద సాగు చెప్పి 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జేబుల్లోకి వెళ్తాయని చెప్పి విష ప్రచారం చేశాడు. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అమ్మకు వందనం అనేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం వీడియో చూసి ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. నేనేమంటానంటే, ప్రజా జీవితంలో ఒక రాజకీయ నాయకుడికి ఒక విశ్వసనీయత, విలువలు అనేటువంటివి చాలా అవసరం. మనం ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వీడియో రికార్డ్స్ అనేవి ఎవిడెన్స్ కింద ఉంటా ఉన్నాయి. ఒక విషయాన్ని 10 సందర్భాల్లో 10 విధాలుగా మాట్లాడటానికి అవకాశం ఉండకూడదు. ఈ సందర్భంగా లోకేష్ గారికి నేను ఒక సలహా ఇవ్వాలని చెప్పి వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడతా ఉన్నా. మా పార్టీ జెండా వేసుకొని ఒక పెద్ద పారం బోకే అదవా సీమరాజు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు వైఎస్ఆర్సీపీ కండవా వేసుకొని కెమెరాల ముందుకు వచ్చి మిమ్మల్ని తిట్టడానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లోకేష్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు జేబుల్లోకి వెళ్తాయి అని చెప్పి చెప్పావు. కానీ ఇప్పుడు ఈ 2,000 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తాయి అన్నా లోకేష్ అన్న? ఇవి డైరెక్ట్ గా మన జేబుల్లోకి వెళ్తున్నాయి కదా. మనం ప్రజలను మోసం చేస్తున్నాం కదా, ప్రజలకి తప్పుడు వాగ్దానాలు ఇచ్చామని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు మనల్ని నమ్మట్లేదన్నా అని చెప్పి వైఎస్ఆర్సీపీ కండవా వేసుకొని లోకేష్ గారు అయినటువంటి మిమ్మల్ని విమర్శించకుండా ఉండేదానికి కాస్త సీమరాజు అనేవాడికి అవకాశం ఇవ్వద్దని చెప్పి మిమ్మల్ని ఒక సలహాగా నేను మీకు చెప్తా ఉన్నాను. మా కండవా వేసుకొని కూర్చున్న ఈ సీమరాజా గారు మాత్రమే కాదు, మీ పార్టీలో కూడా 24 గంటలు గుటకాలు తింటూ, పాన్ పరాకులు తింటూ, ఎక్కడ పడితే అక్కడ తుప్పు 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 అని పూసుకుంటా తిరిగే ఒక గజ్జి కుక్క ఉంది. వాడే కిరా కార్పీగాడు. మొన్నటిదాకా ఏదో జబర్దస్త్లో వేషాలు వేసుకుంటా అటు ఇటు తిరిగాడు. కాస్త ఆ ప్రోగ్రాం ఇప్పుడు అది లేనట్టుంది. ఇప్పుడు ఏదో పులుసు కాసుకుంటా, పులుసు పెట్టుకుంటా ఖాళీ ఉన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించాలని చెప్పి ఏమీ పని పాట లేకుండా కెమెరా ముందు కూర్చుంటాడు. ఇప్పుడు వాడు తను ఫీల్ అవుతా ఉన్నాడు. లోకేష్ అన్న, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పులు చేశారు అని చెప్పి చెప్పావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేశాడు, విలువలతో కూడిన నిజాయితీతో కూడినటువంటి పరిపాలన ఇచ్చాడని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దామంటే ఆ అవకాశాన్ని లేకుండా చేస్తా ఉన్నావు.
నువ్వు ఇప్పుడు తప్పులు చేస్తుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా విమర్శించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగ విమర్శించాలని చెప్పి తెగ బాధపడతా ఉన్నాడు. నేను లోకేష్ గారికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, కాస్త కిరాక్ ఆర్పీ గారు అనేవాడికి కాస్త మాట్లాడేదానికి కాస్త అవకాశం ఇవ్వము అని చెప్పి మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా లోకేష్ గారికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ప్రజలకి నెరవేర్చండి. వాగ్దానాలని లేకపోతే మీరు ప్రజలకు చెప్పినటువంటి వాటిని డైవర్ట్ చేసేదానికోసం అక్రమ కేసులు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల మైండ్ని మీరు డైవర్ట్ చేయాలనుకుంటే తర్వాత ప్రజలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారని చెప్పి స్పష్టం చేస్తూ నేను మీ సందీప్ శృంగారపాటి.